నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసిన పెన్షనర్ల సంఘం సేవలు అభినందనీయం. మున్సిపల్ కమిషనర్ ఎన్ గంగిరెడ్డి. ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసిన పెన్షనర్ల సంఘం సేవలు అభినందనీయమని ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ ఎన్ గంగిరెడ్డి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక ప్రధాన కూడలి సోమప్ప సర్కిల్ సమీపంలో రాష్ట్ర పెన్షనర్ల సంఘం ఎమ్మిగనూరు తాలూకా యూనియన్ సంఘం అధ్యక్షులు ఏపీ వీరన్న ఆధ్వర్యంలో కార్యదర్శి శ్రీనివాసులు సంఘం సభ్యులు పాల్గొని ఏర్పాటు చేసిన చలివేంద్రంను ముఖ్య అతిథులుగా హాజరైన మున్సిపల్ కమిషనర్ ఎన్ గంగిరెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ప్రజలకు నీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ ఎన్ గంగిరెడ్డి మాట్లాడుతూ సామాజిక సేవల్లో భాగంగా రాష్ట్ర పెన్షనర్ల సంఘం ఎమ్మిగనూరు తాలూకా యూనియన్ సంఘం ఆధ్వర్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. పట్టణంలో సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్కరూ ఇలాంటి సామాజిక సేవలు అందించేందుకు ముందుకు రావాలని సూచించారు. అనంతరం రాష్ట్ర పెన్షనర్ల సంఘం ఎమ్మిగనూరు తాలూకా యూనియన్ సంఘం అధ్యక్షులు ఏపీ వీరన్న మాట్లాడుతూ ఇలాంటి చలివేంద్రాలు కాకుండా ఎల్లప్పుడూ సామాజిక సేవ చేస్తున్నామని, ముందు మరిన్ని సామాజిక సేవలను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం సభ్యులు, మున్సిపల్ డిఈ తదితరులు పాల్గొన్నారు. సంఘం పెన్షనర్స్ అసోసియేషన్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇక్కడ ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్రాన్ని నగర ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా ఈ పెన్షనర్స్ అసోసియేషన్ అనేటువంటి వాళ్ళు ఈ ఒక్క కార్యక్రమే కాకుండా ఎవరి ఇయర్ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలే కాకుండా ఇంకా ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు ముందుకు నడిపించాలని చెప్పి ఎంతో అనుభవమైనటువంటి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. కాబట్టి వీళ్ళ అవకాశాలను ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు తీసుకెళ్తాం మేము. కాబట్టి దయచేసి ఈ మంచి కార్యక్రమాలు చేసినందుకు వీళ్ళకి ప్రత్యేక శుభావందనలు తెలియజేసుకుంటున్నారు. వీళ్ళే ముందుకు వచ్చి ఆల్టర్నేట్ డేలో స్వచ్ఛందంగా మధ్యగా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని అందరూ కూడా ప్రజలు ఉపయోగించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు.